ఎంట్రన్స్ ముగ్గు వేసుకున్నామండి. ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి ధాన్య పూజ ఉంటుంది సాయంత్రం. ఇదిగోండి ఎంట్రన్స్ అండి ఇది. శ్రీ 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 మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల ఆరాధన. ధాన్య పూజ కారణంగా ప్రహ్లాదరాజుల వారు పూజ చేసి ధాన్య పూజ చేస్తారండి. వెండిది పీఠం పెట్టారు. సాయంత్రం విశేష పూజ జరుగుతుందండి, ధాన్య పూజ. మొత్తం ఐటమ్స్ మొత్తం పలకంచాంపుతానికండి. విశేష పూజ జరుగుతుందండి, రాఘవేంద్ర స్వాముల వారి ధాన్య పూజ. ఈరోజు పూజ చేసిన తర్వాత రేపు వంట చేస్తారండి సర్వభక్తాదులు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ డిన్నర్ కూడా ఉంటుందండి. నైట్కి రాత్రి వరకు రాఘవేంద్ర స్వాముల వారి సేవ ఉంటుందండి. పంచామృతానికి పళ్ళు, కూరగాయలండి వంట వండేదానికి, పూజ చేసేదానికి అరటి పండ్లు, ఇవన్నీ పంచామృతానికి పళ్ళు. వంట వండేదానికి అన్ని కూరగాయలు. ఈ అలంకారం కోసమని సేవ చేయించిన భక్తాదులకు ఇచ్చేదానికి రాఘవేంద్ర స్వామి విగ్రహాలు పెట్టారు. ఇంకా చూడండి, ముక్కు వేసుకున్నాము. శ్రీ 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 మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి పూర్వారాధనకి విశేష పూజ అండి. ధాన్య పూజ ఉంటుంది. ఈవినింగ్ భజన అన్నీ ఉంటాయండి. దయచేసి భక్తులందరికీ ఆహ్వానం ఉంటుంది, రావాలని శ్రీ మఠం నుంచి చెప్తున్నామండి. అందరికీ ఆహ్వానం. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మేరకు అన్నీ నీట్గా జరుగుతున్నాయండి. ఇక చూడండి అలంకారం ఎలా చేస్తారు. బృందావనం చుట్టుపక్కల చేస్తారండి. పై భాగం అండి. సీతారామ లక్ష్మణ హనుమాన్ భక్తుల సమేతంగా గాజులో ఉంచారండి. వెనక రాఘవేంద్ర స్వామి. ఇదిగో లక్ష్మీనారాయణ విగ్రహం అండి.